బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని రివర్స్ ఛాలెంజ్ చేశారు. రైతుల సమస్యలు తీర్చేందుకు తాము ఉన్నామని, తీర్చలేని పరిస్థితిలో అధికారం ఎందుకని అన్నారు. తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీలు చేసే ఇటువంటి కుట్రలను కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. బీజేపీ అంటే భారతీయ బ్రిటిష్ విధానమని అభివర్ణించారు. మోడీ, అమిత్ షా బ్రిటిష్ విధానంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలనేదే వారి విధానమని తెలిపారు. బీజేపీకి ఈ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ ఇదంతా చేస్తుందని మండిపడ్డారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, అంతేగాని రోజు రోడ్డు మీద దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం వారికి చెల్లుతుందని విమర్శించారు. పండుగలు వస్తే చాలు బీజేపీ సమస్యలు సృష్టించడానికి రెడీగా ఉంటుందన్నారు. టెస్టులు, వన్డే మ్యాచ్లు ఆడే రోజులు ఇవి కాదని, ఇప్పుడంతా T20 ట్రెండ్ నడుస్తుందని అన్నారు. సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించాం, ఇక ఫైనల్లో మోడీని ఓడించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఫార్మాట్ మారిపోయింది. ఇప్పుడు వచ్చి 2020లో సునీల్ గవాస్కర్ ఆడమన్నా, సచిన్ టెండూల్కర్ ఆడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఈరోజు ప్రతి బాల్ని హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే. ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది. అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది. మొదట్లో 24 గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది. నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది. అంటే 24 గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం. అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకొచ్చారు. న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి అది జరిగిన మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నము 1 గంటకు, సాయంత్రం 7 గంటలకు, అంటే రోజుకు 3 సార్లు బులెటిన్ వచ్చేది. ఇది కూడా కష్టం అని చెప్పి 1 అవర్కి వచ్చేసింది. ప్రతి గంట 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది. అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది. అదే సోషల్ మీడియా. ఆన్ ద స్పాట్, ఈవెన్ 1 సెకండ్ కూడా ల్యాప్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా. అంటే ఫార్మాట్ మారిపోయింది. క్రికెట్లో ఎట్లయితే ఆట గేమ్ రూల్ మారిపోయిందో, మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మాట్ మారిపోయిందో, ఈరోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో, ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి. సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. దీన్ని మీరు గుర్తించిండ్రు, దీన్ని మీరు ఉపయోగించిండ్రు. దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ 3 నాడు అందరూ చూసిండ్రు.